ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మొక్కపాటి లక్ష్మీనాగమాధురి. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉద్ఘాటించారు. రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 8వ తేదీ వరకు నిర్వహించాలని శాసనసభ వ్యవహారాల సలహా సంఘం నిర్ణయించింది. రాష్ట్రంలో త్వరలో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీ కూటమి ఘన విజయం సాధించబోతోందని తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర ఫైనల్ పోటీలు ఈ నెల 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు విశాఖపట్నంలో జరుగుతాయి. వార్తల వివరాలు: ఆంధ్రప్రదేశ్ విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉద్ఘాటించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా శాసనసభ, శాసనమండలి సభ్యుల సంయుక్త సమావేశంలో ఈ రోజు ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా రాష్ట్రంలో పేదరికం 11.25 నుండి 4.1% తగ్గిందని తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలు కూడా సంతృప్తికర స్థాయిలో పెరిగాయని పేర్కొన్నారు. సామాజిక న్యాయం సాధించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, నాడు నేడు కార్యక్రమం ద్వారా విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు పెద్ద ఎత్తున సమకూర్చామని, రాష్ట్ర విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడే విధంగా అనేక సంస్కరణలు చేపట్టామని తెలిపారు. విద్యార్థులు మరింత రాణించేలా వచ్చే ఏడాది జూన్ 1వ తేదీ నుండి తరగతులలో ఐబీ విధానం ప్రవేశపెడుతున్నామని వివరించారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించే లక్ష్యంతో దిశ యాప్ను ప్రవేశపెట్టామని, ఈ యాప్ ద్వారా మహిళలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, అర్హులైన పేదలకు గృహవసతి కల్పించడానికి చిత్తశుద్దితో చర్యలు తీసుకుంటున్నామని గవర్నర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు పంపిణీ చేస్తున్నామని గవర్నర్ పేర్కొంటూ, My government is giving utmost importance to higher education. Andhra Pradesh is the only state in the country to take complete responsibility for providing higher education to 100% of its eligible students, free of cost, without any financial burdens on their families. The government has initiated path-breaking reforms to transform the youth of the state into an enlightened and employable global citizens ready to tackle future global challenges. My government revised the curriculum by including 4 years honors degree along with job oriented modules. ఇలా ఉండగా గవర్నర్ ప్రసంగం అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన అనంతరం శాసనసభాపతి తమ్మినేని సీతారాం అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా సంఘం బీఏసీ సమావేశమైంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 8వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే సమావేశాల్లో ప్రతిపాదించాల్సిన అంశాలను సలహా సంఘం ఖరారు చేసింది. బీఏసీ సమావేశానికి తెలుగుదేశం పార్టీ సభ్యులు హాజరు కాలేదు. ఇలా ఉండగా రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చించనున్నారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈ నెల 7వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను శాసనసభకు సమర్పిస్తారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పూర్తిస్థాయి బడ్జెట్ను కాకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను మాత్రమే ఆయన సభలో ప్రవేశపెడతారు. కాగా ప్రస్తుత 15వ శాసనసభకు ఇవి చివరి సమావేశాలు కావడం గమనార్హం. అసెంబ్లీ ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈ రోజు ప్రసంగిస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ సభ్యులు సభ నుండి వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగం వాస్తవ దృక్పథంతో లేదని పేర్కొంటూ వారు సభ నుండి వైదొలిగారు. వాకౌట్ అనంతరం తెలుగుదేశం పార్టీ సభ్యులు అసెంబ్లీ వెలుపల పాతికేయులతో మాట్లాడుతూ, గవర్నర్ చేత ప్రభుత్వం అన్ని అసత్యాలే పలికించిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిందని అన్నారు. గత ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం సభ్యులు పేర్కొన్నారు. రాష్ట్రంలో త్వరలో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీ కూటమి ఘన విజయం సాధించబోతోందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా మాడుగల్లో ఈ రోజు ఆయన రా కదల్రా బహిరంగ సభలో మాట్లాడుతూ, విశాఖ రైల్వే జోన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని ఆరోపించారు. రైల్వే మంత్రి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉత్తరాంధ్ర వెనుకబాటుకు గురైందని అన్నారు. రైతులను, నిరుద్యోగులను, మహిళలను, చిరుద్యోగులను ప్రభుత్వం పట్టించుకోలేదని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ, 64 రోజుల్లో తెలుగుదేశం జనసేన గెలవడం కూడా ఖాయం. అలాంటి మంచికి శుభ సూచకంగా ఈ సభ కనిపిస్తా ఉంది. ఇక్కడే కాదు, రా కదిలిరా అని పిలిపిస్తే ప్రాంతం ఏదైనా, సెంటర్ ఏదైనా అదే జోరు
అదే స్పీడు ఎక్కడా తేడా లేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 5 దశల్లో నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర ఫైనల్ పోటీలు ఈ నెల 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు విశాఖపట్నంలో జరుగుతాయి. 15 ఏళ్లకు పైబడిన పురుషులు, మహిళలకు క్రికెట్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్, వాలీబాల్ వంటి కాంపిటేటివ్ క్రీడలతో పాటు నాన్ కాంపిటేటివ్లో సాంప్రదాయ మారథాన్, టెన్నికాయిట్, యోగాలోనూ పోటీలు నిర్వహించారు. ఇప్పటివరకు 38,08,741 మంది క్రీడాకారులు నమోదు చేసుకోగా ఇందులో గ్రామ, వార్డు స్థాయిలో మొత్తం 24,46,538 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వారిలో మండల స్థాయిలో 17,10,456 మంది క్రీడాకారులు పోటీపడగా వారిలో 85,842 మంది క్రీడాకారులు నియోజకవర్గ స్థాయిలో పాల్గొన్నారు. తొలి 3 స్థానాల్లో నిలిచిన జట్లకు నగదు బహుమతులు అందజేశారు. జిల్లా స్థాయి పోటీల అనంతరం ఫైనల్స్కు 2,964 మంది అర్హత సాధించారు. దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సాంప్రదాయక చేతివృత్తిదారులకు, హస్తకళాకారులకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన సత్ఫలితాలనిస్తోంది. ఈ పథకం ద్వారా తిరుపతి జిల్లాలో వేలాది మంది మహిళలు ఆర్థిక ప్రగతిని సాధిస్తున్నారు. అంతేకాకుండా తక్కువ వడ్డీతో రుణాలను కూడా అందజేస్తున్న విశ్వకర్మ యోజన తమకు ఎంతగానో ఉపయోగపడుతోందని శిక్షణ పొందుతున్న మహిళలు ఆకాశవాణికి తెలియజేస్తూ, నా పేరు సరిత. పిఎం విశ్వకర్మ యోజన ద్వారా స్టైఫండ్ రోజుకి 500 లెక్కన వారం రోజులకి 3,500 మా అకౌంట్ లో పడుతుందని చెప్పారు. 1 లక్ష రూపాయలు లోన్ ఇచ్చి దాని ద్వారా మేము ఇంట్లో టైలరింగ్ షాప్ పెట్టుకొని మా కుటుంబాన్ని పోషించుకోవడానికి పిఎం గారు మాకు చాలా సహాయం చేశారు. నా పేరు ముల్లక్ష్మి. పిఎం విశ్వకర్మ ప్రోగ్రామ్ శ్రీకాళహస్తిలో అవుతున్నారు. దానికి నేను టీచింగ్ చెప్పడానికి వచ్చాను. ఇక్కడ 4 బ్యాచ్ గా డివైడ్ చేశారు. 4 బ్యాచ్ నేను టీచింగ్ చెప్తున్నాను. ఇక్కడికి వచ్చే స్టూడెంట్స్ అందరూ కూడా ఊర్లోంచి రావడం వల్ల వాళ్ళకి ఉండే టెక్నాలజీ మోడల్స్ అంతా రావు. వాళ్ళందరూ అడుగుతున్నారు. మేము కూడా చాలా ఓపిక్ గా వాళ్ళకి రెస్పాన్స్ అవుతున్నాము. ఆడవాళ్ళకి చాలా ఉపయోగకరమని అనుకుంటున్నాను. ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి పొడిగించింది. అపరాధ రుసుముతో ఈ నెల 10వ తేదీ వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. 3,000 రూపాయల అపరాధ రుసుముతో విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కాగా మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రమైన చలి, జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్న కారణంగా ఈ రోజు నుంచి తలపెట్టిన జనంలోకి షర్మిల పర్యటనలను 2 రోజుల పాటు వాయిదా వేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు, రేపు జరగాల్సిన రచ్చబండ, బహిరంగ సభలు నిలుపుదల చేశామని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 7వ తేదీ నుంచి యథావిధిగా ప్రకాశం జిల్లా దర్శిలో రచ్చబండ, సాయంకాలం బాపట్లలో బహిరంగ సభ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. నర్సింగ్ కోర్సులు చేసి విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్లే వారికి శిక్షణ సహకారం అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ది సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి, మేనేజింగ్ డైరెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ట్రైన్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా TNAI రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో గుంటూరు వైద్య కళాశాలలో నిన్న నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ కళాశాలల్లోని విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, వాటికి ఆర్థిక సహాయం చేస్తామని పేర్కొన్నారు. మారుమూల గ్రామాలకు ధర్మ ప్రచారాన్ని వ్యాప్తి చేయాలని, ఘర్ వాపసీ వంటి కార్యక్రమాల ద్వారా మతం మారిన వారిని తిరిగి ఆహ్వానించాలని పలువురు పీఠాధిపతులు అనుగ్రహ భాషణం చేశారు. తిరుమల ఆస్థాన మండపంలో జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సులో స్వామీజీలు మాట్లాడారు. సనాతన ధర్మాన్ని ఆచరించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే ఇతర మతాల వారిని స్వాగతిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉద్ఘాటించారు. రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 8వ తేదీ వరకు నిర్వహించాలని శాసనసభ వ్యవహారాల సలహా సంఘం సమావేశం నిర్ణయించింది. రాష్ట్రంలో త్వరలో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీ కూటమి ఘన విజయం సాధించబోతోందని తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.